సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ సీటును కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నడిపిన క్యాంపు పాలిటిక్స్ సత్ఫలితాలనిచ్చాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ముందు అధికార కాంగ్రెస్ పార్టీకి పాలమూరులో చేదు అనుభవం ఎదురైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటమి హస్తం శ్రేణుల్లో కంగు తినిపించింది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి బరిలో నిలిచారు. మార్చి 28న ఎన్నిక జరగ్గా 1439 సభ్యులకు గాను 1437 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు పోరు సాగించాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహాన్ని అమలు చేస్తే గోవా క్యాంపు పేరుతో బీఆర్ఎస్ ప్రతి వ్యూహాన్ని అమలు చేసింది. తాజాగా జరిగిన కౌంటింగ్ లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 763 ఓట్లు సాధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. పోలైన 1437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా కౌంటింగ్ సిబ్బంది నిర్ధారించారు. దీంతో మొత్తం చెల్లిన ఓట్ల సంఖ్య 1416కు చేరింది. బీఆర్ఎస్ అభ్యర్థికి 763, కాంగ్రెస్ అభ్యర్థికి 652, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు లభించింది. మొదటి ప్రాధాన్యతలోనే 709 మెజార్టీ సంఖ్యను దాటి విజయం సొంతం చేసుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ సొంత జిల్లాలో తనను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి.